జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఏపీ రాజకీయాలు అయితే క్షణం క్షణం ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైందో దాంట్లో ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు అనే చర్చలు జరగటం, వీటన్నిటిని కూడా ఒక ఆసక్తికరంగా ఉన్న వేళ అసలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు అనే విషయాన్ని అయితే ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. అయితే వాటన్నిటికీ కూడా తెరదించుతూ తాను పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నట్లుగా జనసేనని పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పిఠాపురంలో టీడీపీ టికెట్ కోసం గతం నుంచి కూడా ట్రై చేస్తున్న టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ తిరుగుబాటు బావుట ఎగరవేయటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే తాను అందరితో కూడా తన అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, వీటన్నిటి నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం రెండుగా చీలిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈసారి పార్లమెంటుకి కూడా పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ అనే ఒక చర్చ వచ్చినా కూడా వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఒక పిఠాపురం స్థానాన్ని అయితే ప్రకటించారు. ఇంకో రెండో స్థానంలో పోటీ చేస్తారా లేదా అంటే గతంలో భీమవరం, గాజువాకలో రెండిట్లో కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. అయితే ఆ రెండు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు గతంలో. కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, గెలుస్తారా గెలవరా అనే ఒక చర్చ వస్తున్న నేపథ్యంలో ఈ టెన్షన్ అన్నింటినీ కూడా తగ్గిస్తూ మొత్తం కూడా పిఠాపురాన్నే పవన్ కళ్యాణ్ ఎంచుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఆసక్తికర పరిణామం, ఒకవైపు తెలుగుదేశంలో అందరూ కూడా అంటే పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశంలో అక్కడున్న వర్గం పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ఇక్కడ ఒక రెబల్ అంటే ఒక దర్శకుడుగా ఉన్న ఆర్జీవి అంటే ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పవన్ ప్రకటించిన అంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తానని ప్రకటించిన వెంటనే తాను కూడా అసెంబ్లీ బరిలో పోటీ చేస్తాను, పవన్కి వ్యతిరేకంగా తాను పోటీలో ఉంటాను అనేది అయితే రామ్ గోపాల్ వర్మ ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా రామ్ గోపాల్ వర్మ ఉంటారా లేకపోతే స్వతంత్రంగా ఉంటారా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నా కూడా ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా వంగా గీతని అంటే కాకినాడ ఎంపీగా ఉన్న అభ్యర్థిని పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించి వంగా గీతనికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. కాబట్టి వైసీపీ నుంచి వంగా గీత పేరైతే ఇప్పటిదాకా కూడా ఖరారుగా ఉన్నా సరే, మరోవైపు ఇక్కడ కాపు నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని కూడా వైసీపీలో చేర్చుకొని అతనికి పిఠాపురం నుంచి నిలబెడదాము అనే ఒక వ్యూహాన్ని కూడా వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి మొత్తం కూడా ఈ దిగ్బంధనం చేసినట్లుగా పవన్ కళ్యాణ్ని ఎటు కూడా అంటే అటు కాపు ఓట్లు దూరం చేసి ఇటు తెలుగుదేశం నుంచి కూడా అక్కడ అసమ్మతితో ఓట్లు దూరం అయ్యి తరువాత మిగతా ఆర్జీవీ లాంటి వాళ్ళు కొంత పోటీ చేస్తే వాళ్ళు ఒక సెన్సేషన్గా మారటం, వీటన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అక్కడి నుంచి కానీ వంగాగీతని తప్పించి ముద్రగడ పద్మనాభాన్ని కానీ వైసీపీ పెట్టినట్లయితే ఒక పోరైతే ఆసక్తిగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక వ్యూహం ప్రకారం అక్కడ ఇంతకుముందు కాపు ఓట్లు ఎక్కువగా ఉండటం, వాళ్ళ కులదైవం తాను భావించే కులదైవం కూడా అదే ప్రాంతంలో ఉన్నది అనే చెప్పి ఈ పిఠాపురాన్ని ఎంచుకున్నాను అనేదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నా కూడా ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవటం అనేది ఒక అతనికి అంటే జనసేన పార్టీకి కానీ తరువాత పవన్ కళ్యాణ్ కెరీర్కి అంటే రాజకీయ భవిష్యత్తుకు కానీ కీలకంగా ఉండటంతో ఇక్కడ ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్, ఏ విధంగా ప్రచారం చేస్తాడు అనేదైతే ఒక ఆసక్తికరంగా మారింది. అంటే టీడీపీ, బీజేపీ పొత్తు కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గట్టెక్కుతారనే అయితే భావన అయితే ఉంది. కాబట్టి రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గతంలోగా కాకుండా పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి గట్టిగా గెలవటానికైతే ట్రై చేస్తాడనేది అయితే అందరూ అనుకుంటున్న చర్చ.